వెల్కమ్ టు వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు కావస్తున్న 18 నెలలు గడుస్తూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ గడుస్తున్న నేపథ్యంలో నిజంగా అనేకమంది ఆరోపణలు చేశారు గత ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. అంటే ఆరోపణలు ఏంది నిజమే, వాస్తవానికి వీళ్ళు చేసినంత వాస్తవమే. కానీ బీఆర్ఎస్ పరిపాలనలో అడ్డగోలుగా అప్పులైతున్నాయని ఆరోపణలు చేశారు. వీళ్ళు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి పెద్ద ఎత్తున ప్రజలకు ఒక గొంతును అంటే వినిపించే ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎంతో కొంత సరే తీన్మార్మల్లనంత కాకపోయినా కానీ ఎంతో కొంత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళ పార్టీని బలోపేతం చేసేందుకు అనేకమంటి ఆరోపణలు చేశారు. అనేకమంటి నిజంగా ప్రజలకు కూడా తెలిసే, వాస్తవాలను తెలిసే, సరే ఆరోపణలు చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు నిజంగా బాగా లేరని తెలుసు. రైతుల కోసం చెప్పుకుంటా, రైతుల కోసం అప్పులు చేస్తున్నారని తెలుసు, కరెంటు పైన అప్పులు చేస్తున్నారని తెలుసు, కాళేశ్వరం విషయంలో కుంభకోణం జరిగిందని తెలుసు. అన్ని అంశాలలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు కూరుకుపోతున్నది, రాష్ట్రం ఆర్థిక మాన్యంలోకి కూరుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మాన్యం రాబోతూ ఉన్నదని అందరికీ క్లియర్గా తెలుసు. అంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పరిపాలన అంతా సుఖమేం కాదు. అంటే విషయం ఏంటంటే, సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పించి వీళ్ళని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేయట్లేదు అంటే నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఈ నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నిజం కాబట్టి నిజంగా వీళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేయలేదు అని మనం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేయలేదన్నా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పు చేయండి, ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఎక్కడని అని నిజంగా కాళేశ్వరం విషయంలో 1,30,000 కోట్లు ప్రాజెక్టు కట్టి 1,30,000 కోట్లతో కట్టి నిజంగా అది కూరకపోవడానికి కారకులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కదా అని ప్రజలే ముఖ్యంగా వేలెత్తి చూపే పరిస్థితులు కనబడతా ఉన్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. 18 నెలలు అయిన తర్వాత ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జైలుకు పంపిస్తారు కావచ్చు. నిజంగా రేవంత్ రెడ్డిని అట్లాంటిగానే డ్రోన్లు ఎగిరేసినందుకు అవి మాట్లాడినందుకు రేవంత్ రెడ్డిని చెప్పకూడదు అనిపించారు. అసలు బిడ్డ పెళ్లి ఉందని చెప్పినా కూడా నిజంగా తలుపులు దన్ని మరి తలుపులు పగ్గులు కొట్టి తన్ని ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయిన పరిస్థితి మనం చూసినాం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినాం ఏంటంటే ఇక రాష్ట్రంలో మార్పు కోరుకున్నాం, మొత్తానికి మార్పు వచ్చేసింది. తెలంగాణలో ఒక మార్పు అయితే వచ్చింది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన కల్వకుంట్ల కుటుంబం చేసిన మొత్తానికి అప్పులన్నీ బయటకు తీసి నిజంగా వీళ్ళు ఎంత తిన్నారో కక్కిస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొందరిని విచారణ చేస్తూ ముఖ్యంగా ఈ కాలాపై చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన అంశం గురించి మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను దొరకబట్టడంలో విఫలమవుతున్నది. ఇక ముందుగా వీళ్ళు ఎంచుకున్న ఆన్సర్ ఏంటిది, వీళ్ళు ఎంచుకున్న సమస్య ఏంటిది? మొట్టమొదటి సమస్య, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులను దొరకబట్టాలంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రాహుల్ గాంధీ కానీ, బీజేపీ నాయకులు ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు కూడా అంటే బీఆర్ఎస్ పైన వ్యతిరేకత బీజేపీకి కలిసి వస్తుంది అనుకుంటున్నారు. అట్లా ఏం కలిసి రాదు. మీరు ఎప్పుడైతే మీరు కూడా ఆరోపణలు చేసి కేంద్ర అనుమతి లేకుండా కూడా ఇదేది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, నిజంగా డిపిఆర్ పూర్తిగా ఇవ్వలేదు అని చెప్పినారు. వీళ్ళు కూడా చెప్పారు. వీళ్ళేం బీజేపీ వాళ్ళు ఏం తక్కువ అంటలేదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ అన్ని పార్టీలు దొంగ పార్టీలే, ఈ రాజకీయ పార్టీలను ప్రజలను ముంచే పార్టీలే అని క్లియర్గా చెప్తున్న నేపథ్యం. అంటే ఈ పార్టీ చుట్టం ఆ పార్టీ చుట్టం, ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దూరం అని ఏముండదు. అట్లా నేను చెప్తున్న నేపథ్యంలో అయితే మొట్టమొదటిగా వీళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులను దొరకబట్టే దిశగా ఏ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు, ఏ సమస్యను ఎంచుకున్నారంటే కాళేశ్వరం విషయం ఎంచుకున్నారు. కాళేశ్వరంలో ఇంజనీర్లను అధికారులను ప్రశ్నించారు. మరి ఎవరిని లోపలేసారు? ఇంతవరకు ఎవరిని లోపలేలే, అది కాని పరిస్థితి. నిర్మాణ లోపాలు, ఇంజనీర్ల దగ్గర ఏం నిర్మాణ లోపాలు, డిజైన్ ప్రక్రియ అనేది నిజంగా ఏ విధంగా అవకతవకలు జరిగినాయని దీన్ని ఇంజనీర్లను చేసే ప్రయత్నం చేశారు. మరి ఎంతమంది లోపలేసారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు చూస్తున్న నేపథ్యం. అయితే మళ్ళీ తర్వాత జూన్ 9న హరీష్ రావును పిలిచారు మేడిగడ్డ మార్పుల గురించి. అంటే నిజంగా ఎక్కడ కట్టాల్సింది, ఎక్కడ కట్టిరు, ఎందుకు కట్టాల్సి వచ్చింది, కమిషన్ల కోసం కట్టాల్సి వచ్చిందా, అయ్యా కార్పొరేషన్ బ్రాండేజీల గురించి కూడా విచారణ చేశారు. ఏది హరీష్ రావును. మరి ఏం తీసిరా వీళ్ళు 40 నిమిషాలు నిజంగా సుదీర్ఘ విచారణ చేసి ఒక పక్క వాళ్ళు విచారణ చేసుడు, వీళ్ళనే బీఆర్ఎస్ నాయకులే వాళ్ళు ఎవరు పీసీ ఘోష్ కమిషన్ను విచారణ చేసినట్టు వీళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, వీళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇంకా
ఇట్లా ఇట్లా జరిగేది కాదు, అట్లా జరిగేదని ఎంత ఇడ్డలం చేస్తున్నారంటే బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నది పోగా, దోచుకున్నది కక్కియకపోగా మేమేం దోచుకోలేదు, ప్రజల కోసమే చేసినాం, ఇదంతా ప్రజల కోసం చేసినాం, మేము చేసింది మేము ప్రజల కోసం చేసినాం, ప్రజల కోసం చేస్తే మమ్మల్ని అవినీతి పరులను ముద్ర వేస్తున్నారన్న నేపథ్యంలో వీళ్ళు ఆ సందేశాన్ని బయట ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ తెలివితేటలు, కాంగ్రెస్ తెలివి ఏ పాటు ఉందన్నది క్లియర్గా ఇక్కడ అర్థమవుతున్న నేపథ్యం. అంటే అవినీతి నాయకులను పట్టుకోకపోగా పైకెళ్ళి వాళ్ళే దొంగలు కాదు దొరలని నిరూపించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రిగా చేసిండు, ఇరిగేషన్ మంత్రిగా చేసిండు, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిండు అప్పుడు హరీష్ రావు. ఆయనను దాదాపుగా అందులో కాళేశ్వరం విషయంలో 1000 కోట్ల రూపాయలు అప్పనంగా దోసుకున్నాడు, అప్పనంగా కూడబెట్టిండు హరీష్ రావు అని ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి ఏమైనా పట్టుకున్నారా అంటే ఇంతవరకు జీరో, ఏం పట్టుకోలే కూడా. అసలు పట్టుకున్నాడు అవుతుందా, సాధ్యం అవుతుందా అనేది కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. ఇలా పట్టుకున్నాడు అవుతుందా, పట్టుకోరని ప్రజలు ఒక ఆశ లేవనెత్తుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి చేసిండు. ఈటల రాజేందర్ కూడా సంబంధం ఉంది. అంటే ఈ ఆర్థికానికి సంబంధించి అంటే డబ్బులు పుచ్చుకో ఉంటుంది కదా. ఆర్థిక శాఖ మంత్రి అంటే డబ్బులు ఈయన ద్వారానే పోతాయి కదా. ఆ ప్రాజెక్టుకు 1,30,000 కోట్లు అంటే నువ్వు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినావు, ఎట్లు ఇచ్చినావు, ఏం కథ అన్నది క్లియర్గా ఉంటుంది కదా. బడ్జెట్ గురించి అంశాల గురించి వివరించే ప్రయత్నం చేసిండు. ఈ నేపథ్యంలోనే నాకేం సంబంధం లేదు అని ఈయన చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధం లేదు ఈయన చెప్తా ఉన్నాడు. గత పాలకుల్లో మంత్రి అయినటువంటి, గత పాలకుల్లో ఒక ఎమ్మెల్యే అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు మంత్రి ఉన్నాడు, అప్పుడు కూడా మంత్రి అనుకుంటా. అయితే తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అయితే ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు, క్యాబినెట్ ఆమోదం పొందకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరని. క్యాబినెట్ ఆమోదం పొందకుండానే అప్పుడున్న ఎమ్మెల్యేనే అంటున్నాడు, అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులకి వచ్చి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు చెప్తా ఉన్నామా నేపథ్యం. అంటే మనం ఎవరి కోట్లు వేసినాం, ఎందుకు ఓట్లు వేసినాం అని అర్థమవుతుందా. అప్పుడు అందులోనే ఇప్పుడు ఇళ్ళకి వచ్చిర్రు. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన ఆయన. అప్పుడు కాంగ్రెస్లో ఉన్న అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకుడే ఇలా వచ్చి మరి ఆమోదం పొందనప్పుడు నువ్వు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయినావు. ఇంత జరుగుతున్న అంటే నీ దాకా వస్తే తప్పితే అన్యాయం అని తెలియదు అన్నట్టు. ఇప్పుడు నీ పీకల మీదకి వస్తే తప్పితే అన్యాయం అని కాంగ్రెస్ నాయకులకు తెలియదా, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు అప్పుడు బీఆర్ఎస్ నాయకులకు తెలియదా. ఈటల రాజేందర్ కూడా అదే మాట చెప్పిండు. ఈటల రాజేందర్ ఉన్న హరీష్ రావు ఏదో భేటీ అయినట్టు, సీక్రెట్గా భేటీ జరిగినట్టు, ఇలా భేటీ తర్వాతనే కేసీఆర్ విచారణ కోనున్నట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి కొన్ని. మరి అవి ఎంతవరకు వాస్తవం ఏం కథ అన్నది చూడాల్సింది. కానీ ఇక తర్వాత జూన్ 6న ఈటల రాజేందర్ అయ్యిండు, జూన్ 9న హరీష్ రావు అయ్యిండు. ఇక ఇది వెంకటేశ్వర్లు అని ఏఎన్సీ, ఈయన ఒక ఇంజనీరు, ఆయన వెంకటేశ్వర్లని టెక్నికల్ పాయింట్ల గురించి ఈయనను అడిగారు, ఈయనను విచారణ చేశారు. ఇక కేసీఆర్ జూన్ 11న కేసీఆర్ వచ్చిండు. మరి జూన్ 11, 2025న కేసీఆర్ వచ్చిండు. ప్రాజెక్టు నిర్ణయాలు, సాంకేతిక ఆధారాలు, అసలు ప్రాజెక్టుకు నిర్ణయాలు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కట్టాల్సిన ఆయన అన్నాడు కదా, ఆయన అన్న మాటలు కూడా నేను వినిపిస్తా. కాళేశ్వరం అంశం గురించి ఏం మాట్లాడిండు, కాంగ్రెస్ ఈ బుద్ధి లేని సన్నాసుల గురించి, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చేతగాని దద్దమ్మల గురించి ఇది ఎట్లా మాట్లాడిండు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కిరికిరిగాలు దాదాపు 500-600 కేసులు వేసినా వాటన్నిటిని అధిగమించి 3.5 ఏళ్ళ కట్టి తెచ్చి ఫలితం తెచ్చి అలా ప్రజలకు అందించడం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రపంచమంతా అబ్బురపోతా ఉంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో చూపించినటువంటి ఫస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం. న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చూపెడతారు. అటువంటి కాడ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో పెట్టారు మన కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను. అది ఏం ఛానల్ వాడు చూపించిన డిస్కవరీ ఛానల్ అనేవాడు చూపెట్టాడు జనరల్ గా, పైరవీలు చేత చూపెట్టారు అక్కడ. వాడు తీసుకుపోయి ప్రపంచానికి చూపించాడు. ఇది మేము సాధించిన ఘనత. ఇది ఘనత కాదా? మిషన్ భగీరథ మా ఘనత కాదా? ఇండియాలో ఏ రాష్ట్రానికన్నా మీరు చేసిండ్రా? ఒక్క రాష్ట్రానికన్నా చేసిండ్రా? ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు, సాగునీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు, దేశంలో ఉన్న కరెంటును వాడి తెలివితేటలు లేవు, దేశంలో ఉన్న నీటి సంపదను వాడి తెలివితేటలు లేవు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇలా కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతనంటే దేశంలో 4 లక్షల మెగావాట్ల పై చిలుకున్నది. వాడుతున్నది ఆ దేశం బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ. ఎందుకు వాడతలేదు దేశం? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? దేశానికి 65,000 పైచీలు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వాడుతున్నది ఆ దేశం? వాడతలేదు. రైట్. ఇప్పుడు కేసీఆర్ ఏది చెప్పిండో మిషన్ భగీరథ, కాళేశ్వరం విషయం, కరెంటు విషయం, ఇవన్నీ కుంభకోణాలే. ఇవన్నీ వెలికి తీసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సత్తా ఉందా, దమ్ముందా, జిగురుందా? ఆ జిగిర్ల దమ్ముందా? ఏం సిగ్గు శరం తప్పిన మాట. ఎందుకు బతుకుతురు ఇవి? ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు
సిగ్గు తప్పిన మాటలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి డిస్కవరీ ఛానల్ రాసిందని ఈయన చెప్పే, మిషన్ భగీరథ గురించి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినామని ఈయన చెప్పే. ఈయన చెప్పింది ప్రతి ఒక్కటి స్కామేనే. మీకు తెలియదా? మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి వచ్చినాయా? ఎవరైనా తాగుతున్నాడా మిషన్ భగీరథ నీళ్ళు? అది ఎవరి కోసం కట్టిరు? ఈ పైప్ లైన్ కంపెనీ ఇవ్వదన్నది తెలియదా? తెలంగాణ ప్రజలందరికీ తెలిసే. కానీ కాంగ్రెస్ నాయకులు పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏది సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, గుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డిని ఏది కరెంటుకు సంబంధించిన కుంభకోణం తీస్తే మొట్టమొదటిగా జైల్లోకి పోయేది నువ్వే అన్నారు. మరి ఈ దొంగలు ఎవడు కాపాడుతాడు? మీకు సంబంధాలు, దగ్గర సంబంధాలు చుట్టరికం పెట్టుకొని ఒకరినొకరు కాపాడుకుంటా, ఈ మంత్రికి చుట్టపైన నువ్వు పట్టుకోకు, ఆ మంత్రికి చుట్టపైన ఈయన పట్టుకోడు, ఒకట్లా ఇట్లా చేసుకుంటా ఎవరిని ముంచుతారు? మీరు ఏ రాజ్యాన్ని తీసుకొస్తారు? ఈ అప్పులు చేస్తున్న కుప్ప అంతా ఎవడు కట్టాలి? సత్తా ఉన్నదా అసలు మీకు? కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం మానం ఏమైనా ఉన్నదా? దొరకబట్టాలని బుద్ధి ఉన్నదా? ఈ సొమ్మంతా ప్రజల సొమ్ము తిన్నారని జ్ఞానం ఉన్నదా మీకేమన్నా? ఈ కట్టడాల గురించి అడిగారు, కేసీఆర్ని అడిగారు. కేసీఆర్ని అడిగి మరి కేసీఆర్ ఏం చెప్పిండు? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఏమైనా చెప్పిందా? లేకపోతే కేసీఆర్ ఏమైనా ప్రెస్ మీట్ చెప్పిండా? ఏం లేదు. అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరం విషయంలో? ఎవరిని విచారణ చేస్తారు? దొంగలెవలు, దొరలెవలు? 1,30,000 కోట్లు ప్రాజెక్టు కట్టి అక్కడ ఊలిపోయి అది ఎవరికి అక్కడికి రాకుండా పోతే అసలు ఏంది తెలంగాణ పరిస్థితి ఏంది? మరి ఈ 1,30,000 కోట్లు సొమ్ము ఎవరి సొమ్ము? మన సొమ్మే, పేద ప్రజల సొమ్ము. మరి ఇంత అప్పనంగా వాడు దోసుకున్నాడు. మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీ దోసుకున్నాడని మీరు అనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇంత అవినీతికి పాల్పడ్డది. అసలు మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెగా కృష్ణారెడ్డిని లోపలేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదని కవితక్క ప్రశ్నిస్తా ఉన్నది. గత పాలకులలో ఈ మోటార్లు, పంపులు ఇవన్నీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? కేసీఆరే, మళ్ళీ వాళ్ళ తండ్రే. ఇదంతా ఎంత డ్రామా ఆడుతున్నారంటే తెలంగాణలో ఒక రాజకీయం, ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉన్నది. ప్రజలను పిచ్చోళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ. ఏంటంటే ప్రజలు ఏం చెప్పినా నమ్మదు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నది కదా ఒకటి కవితక్క, నేను సంవత్సరం నుంచి బీసీ ఉద్యమం చేస్తున్నా అని చెప్తుంది. ఎంత పిచ్చోళ్ళు అంటే సంవత్సరంన్నర నుంచి ఈమె బీసీ ఉద్యమం ఎక్కడ చేసింది. సరే, ఈ టాపిక్ డైవర్ట్ చేయకుండా దీనికి అంశం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇక ఇంకో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఈ విచారణ జరిగింది. ఎవరిని ఒక లోటపీస్ ఒక్కడిని కూడా పట్టుకునే శక్తి లేదు. అసలు దమ్మే లేదు కాంగ్రెస్ పార్టీకి, ఎవరిని పట్టుకునే దమ్ము కూడా లేదు. ఈ విషయం పక్కకెడితే ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం, రకుల్ ప్రీతి సింగ్ది సీనియర్ యాక్టర్లు అయిన రకుల్ ప్రీతి సింగ్ది హెబ్బా పటేల్ హీరోయిన్లది ట్యాప్ చేసిన సీక్రెట్ విన్నాడని రకుల్ ప్రీతి సింగ్ గతంలో రకుల్ ప్రీతి సింగ్ ఎవడు అన్నా అనుకున్నా కానీ కేటీఆర్కు రకుల్ ప్రీతి సింగ్కు సంబంధాలు ఉన్నాయని కొన్ని ఆరోపణలు చేసిరు. మన మొక్కలం అంటున్న మాట కాదు ఇది. మళ్ళీ ఇది వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొందరు ఎర్రైంది. మన మొక్కలం అంటున్న మాట కాదు. రకుల్ ప్రీతి సింగ్కును కేటీఆర్కి ఏమో సంబంధాలు ఉన్నాయి. అది ఎలాంటి సంబంధాలు అనేది మీకు తెలిసిన విషయమే. స్వయాన మంత్రి అన్నారు, కాంగ్రెస్ మంత్రి అందరు కూడా అన్నారు. తీన్మార్ మల్లన్న, రకుల్ రావు అన్నాడు. అవన్నీ విషయాలు మన అందరికీ తెలిసిన విషయం. మరి ఇలాంటి దుర్మార్గుని ఆడవాళ్ళ ఫోన్లు నిజంగా దొంగచాటిని దుర్మార్గుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో? వీడు మళ్ళీ అధికారంలోకి వస్తే, ఒకవేళ నిజంగా కేటీఆర్ అంటూ అధికారంలోకి వస్తే రేపు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన కనబడతా ఉన్నట్టున్నది. అలా సొంత చెల్లెనే ఒప్పుకునే పరిస్థితులు కనబడతలేదు. సరే, అది ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే విషయం పక్కకి పెడితే ఇక అధికారం చేతిలోకి వచ్చినప్పుడు ఒప్పుకోక తప్పదు. కానీ ఇక ఏదో ఒకటి అంతర్గత నిర్ణయాల వల్ల ఒప్పుకుంటారు. అదంతా కామన్. పెట్టుబడుల కాడ వాళ్ళకి ఏమైనా పంచాయతీలు ఉంటే మనం ఇడిచిపెడదాం. కానీ అయితే ఒక దుర్మార్గుడు అంటే ఒక ఆడవాళ్ళు రహస్యంగా అంటే ఫోన్లో మనం ఏం మాట్లాడుకుంటాం? ఫోన్లో ఇప్పుడు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. వీళ్ళు ఫోన్లో మాట్లాడుకునే ఆడవాళ్ళు వీళ్ళని ట్యాప్ చేసి వీళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నంలో వీళ్ళు చేసిరని కొన్ని ఆరోపణలు చేసి చాలా మటుకు తెలుసు. తెలంగాణ ప్రజానికం మొత్తానికి తెలిసింది ఏం జరిగింది, ఏం కథ అని. అలాంటప్పుడు ఇలాంటి దుర్మార్గుని ఫోన్ ట్యాగ్ అంశంలో కీలకమైన నిందితుడు ప్రభాకర్ రావు ఆయన పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆయన పోయాడు విదేశాలకు ఎందుకు ఏండు? దొంగ ఎప్పుడు కానీ ఎందుకు పారిపోతాడు? దొంగతనం చేసినప్పుడే కదా. ఒక వ్యక్తి ఎందుకు పారిపోతాడు? విదేశాలకు యథావిధంగా నిజంగా ఆయన ముప్పు తిప్పలు పెట్టి 3 చీరలు నీళ్ళాగిచ్చి ఏదో విధంగా ఇండియాకు రప్పియాలి, నువ్వే దొంగ అని చెప్పి, నువ్వు దొంగవు కాబట్టి అందుకు పారిపోయినావు అని ఏదో రకంగా ఆయన ఇక్కడికి రప్పించినాక ఏం చేయాలి మరి? విచారణ చేసేటప్పుడు నాకేం సంబంధం లేదని ఈయన అంటాడు, ఈయన కేటీఆర్ ఫోన్లు పట్టుకురామంటే ఇంటికాడ మర్చిపోతాడు. ఏం డ్రామాలు ఇది? అంటే ప్రభుత్వం అంటే చట్టాలంటే న్యాయాలంటే మేము తప్పించుకోవచ్చు, మేము ఏం తప్పు చేసినా తప్పించుకుంటామనే భరోసా ఇంత నాయకులకు ఉన్నప్పుడు ఎవడు మాత్రం ఎందుకు దొరుకుతాడు? ఇప్పుడు 9.5 సంవత్సరాలు మిమ్మల్ని ఈ కాంగ్రెస్ పార్టీలో 3 చీరలు నిల్లా ఇచ్చారు. అసలు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడినా కానీ
పీకతందుకు వచ్చిరా, ఏం పీకనీకి వచ్చిరా, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిరా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న. ఆ పౌరుషం రోషం ఏది కాంగ్రెస్ పార్టీలో కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీలో నాకు రోషం ఏది కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీలో రోషం ఉన్న నాయకుడు ఎవరు కనబడతలేడు. ఇది అంత స్వారీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కూడా కొన్ని ఓట్లు వేయమని చెప్పినాం మేము. బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీని కొంచెం ఆదుకోవడానికి కూడా మేము గతంలో చెప్పినాం, తప్పేం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తుంది, మరొక పార్టీకి అవకాశం ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ కొంచెం అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసినాం, దానిలో తప్పులేదు కదా. కానీ రోషం నెత్తురు, రోషం సిగ్గు శరం ఏం లేకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంతవరకు ఎవరిని పట్టుకున్నారు? ప్రభాకర్ రావు బయటకు వచ్చినాక కూడా, ప్రభాకర్ రావు విదేశాల నుంచి బయటకు వచ్చినాక కూడా ఎవరిని తీసుకున్నారు? ఎవరిని లోపలేసారు? ఇంతకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకు సంబంధించి అనేక కోణాలు బయటకు వచ్చినాయి. చక్రధర్ గౌడ్ నా ఫోన్ ట్యాప్ చేసినా ఆయన వచ్చినాయి. నినాక మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ చేశారని ఆయనను సిటీ అధికారులు విచారణ పిలుస్తూ ఉన్నారు. తీన్మార్మలనే ట్యాప్ చేసినారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ పెట్టి రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పారు. అనేకమంది ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ట్యాప్ చేసిరని మీరు అనబడుతుంది. మరి ఎందుకు ఎవరిని కూడా దొంగల, ఇప్పుడు అసలు దొంగ ఎవడని ఎందుకు పట్టుకుంటారు? ఒకనొక భయంకరమైన అంశం ఏంటంటే కేటీఆర్కు సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినాడు. మరి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ళ ఫోన్లు, ఈ దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేసారు? ఎందుకు ఫోన్లు ట్యాప్ చేసారు? ఫోన్లు ట్యాప్ ఎవరు చేస్తారంటే వీళ్ళు చెప్పే సమాధానం ఎట్లుందంటే నక్సల్స్తోని సంబంధం ఉన్నదని ఫోన్ ట్యాప్ చేసినాడు. రాజకీయ నాయకులకు, తీన్మార్మలనకు, రేవంత్ రెడ్డికి, రాధాకృష్ణకు, వీళ్ళకు నక్సల్స్కు వీళ్ళకేం సంబంధం ఉంటాయి? మీరు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను మిమ్మల్ని ఎదగకుండా చేసే కుట్రలు ఏమైనా చేస్తుర్రా? ఇలాంటి కుట్రలు ఏమైనా పండుతున్నారా అని నిజంగా మీరు ఈ ప్రయత్నాలు చేసిరు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఎవరిని చేస్తారు? ఉగ్రవాదులు, నక్సల్స్. అంటే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటోళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆడవాళ్ళది, ఆడవాళ్ళు దొంగసాటిని, ఆడవాళ్ళు మాట్లాడుకుంటే దొంగసాటిని వినే దొంగనా కొడుకులు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి కనీసం ఒక్క కేసులు అంటే కూడా, ఒక కేసులో ఇంతవరకు ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఎవడన్నా జైలుకేండా? ఎవడు పోలే. అందుకే కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు నమ్మకం వస్తుందంటే ఇందుకే చచ్చిపోతుంది నమ్మకం. కాంగ్రెస్ పార్టీ పైన ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు గట్టిగా కౌంటర్ బీఆర్ఎస్ వాడు అయితే దానికి కౌంటర్ వేసే దిక్కుమాలినోడు కూడా లేడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. ఒకట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కనీసం ఒక సోషల్ మీడియా అంశం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతో మందికి లక్షల ప్యాకేజీలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఛానల్ నడిపిస్తూ ఉన్నది. ఆ పార్టీ ఛానల్స్ ఏంది, ఆ కథ ఏంది అనేది కూడా నేను క్లియర్గా వివరించిన. లక్షల ప్యాకేజీలు. కనీసం ఒక సోషల్ మీడియాను కాపాడుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? లేదు. మనకి ఎందుకంటే అధికారం వచ్చింది, మనం అధికారం వచ్చినాం, ఎవరిని ఎక్కడ దొక్కాలి, ఏం చేయాలి, ఇది యాస్టేజ్గా కేసీఆర్ ఎట్లా ఆలోచిస్తుండో రేవంత్ రెడ్డి కూడా అట్లా ఆలోచిస్తుంది తప్పితే వేరే మైండ్ సెట్ ఏం లేదు. ఎలక్షన్ల ముంగట బీఆర్ఎస్ పార్టీని గ్రాఫ్ డౌన్ చేయడం కోసం, లేకపోతే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక దొంగ అని బూచి చూపెట్టడం కోసం, ఒక బూచిగా దీనిపైన ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఈ కాళేశ్వరం అంశం కానీ ఈ చూపించే ప్రయత్నంలో కొనసాగుతున్న తప్పితే వీళ్ళని దొంగలుగా దొరకబట్టే అవకాశం ఇలా కనబడతలేదు. ఎందుకంటే సిగ్గు శరం మానవి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు కనబడతలేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు అరాచకాలు చేస్తే వీళ్ళు దొరకబట్టాల్సింది పోయి ఏ నాయకుడిని ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఎవరు చేరుతారా? ఈ లక్షల కోట్ల అప్పులు, 8 లక్షల కోట్ల అప్పులు అయిందని మీరే చెప్తున్నారు కదా. ఓడు 8 లక్షల కోట్లు అంటాడు, కూడా 6 లక్షల కోట్లు అంటాడు, కూడా 5 లక్షల కోట్లు అంటాడు. ఈ లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటే రాష్ట్రం భవిష్యత్ తరానికి ఏమి ఇవ్వబోతుంది? అప్పులు ఇస్తారా? లేకపోతే భూములు ఉంటే భూములు కుదబెట్టబడుతుంది. ఎక్కడో అక్కడ కోకాపేటలో వాడు కేసీఆర్ కుదబెట్టిండు, ఇప్పుడు మీరు కూడా కుదబెట్టబడుతుంది. నిన్నాక మొన్న రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం కూడా కుదబెట్టిండు కదా రేవంత్ రెడ్డి ఏం సుక్కపూస కాదు కదా. వీళ్ళు కూడా కుదబెడుతారు అదే పరిస్థితి. మరి భవిష్యత్ తరానికి ఏం భరోసా ఇస్తారు? అసలు ఈ రాజకీయ నాయకులు తప్పు చేస్తే నిజంగా ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ అధికారంలో ఉండి 5 సంవత్సరాలు అవినీతికి పాల్పడితే వీళ్ళకి శిక్ష ఏది? మనం గతంలో బీఆర్ఎస్ నాయకులను కూడా చూసినాం. చెన్నమనేని ఆయన పేరేం పేరు, వేములవాడ ఎమ్మెల్యే. ఆ వేములవాడ ఎమ్మెల్యే ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉంది. జర్మనీ పౌరసత్వం ఉంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత తీర్పు వస్తే ఇక్కడ పౌరుడే కానప్పుడు ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగారు? మన న్యాయస్థానం ఎంత బలంగా పటిష్టంగా ఉంది. మన తీర్పు వచ్చేసరికి అలాగే తెలుసు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరికీ తెలుసు, మన తీర్పులు వచ్చేసరికి కోట్లలో కేసులు నెగ్గేసరికి మన పదవికిలం అయిపోతుంది, మనం దోసుకున్నంత కక్కుంటాం. ఈ విచిత్రం ఏంటంటే ఇప్పుడు లక్షల కోట్లు అవినీతి చేస్తే ఇంకో ₹1 ఇప్పుడు ఇంకో 5 లక్షలు 6 లక్షలు ఇక్కడ శిక్ష విధిస్తుంది అన్నట్టు కోర్టులు. న్యాయస్థానాలు కూడా గట్లున్నాయి. అంటే ఏ వ్యవస్థను కూడా తప్పు పట్టట్లేదు, కాకపోతే అట్లున్నాయి. దొంగను దొరకబట్టడానికి ఎంత అవకాశాలు ఉన్నాయో దొంగ తప్పించుకోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను యూజ్ చేసుకొని ప్రజలను అప్లపాలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఆస్తులు పెరుగుతున్నాయి. ఎట్లా తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లయితుంది? ఇక
భవిష్యత్తు ఎట్లా మారుతుంది, పేద ప్రజల బతుకులు ఎట్లా మారుతాయి, మనం రేషన్ బియ్యం కాడ, ఇంధనం ఇళ్ళ కాడ, రేషన్ కార్డుల కాడ, మనం ఉచిత బియ్యం కాడ, ఉచిత కరెంట్ కాడ, ఉచిత బస్ పాస్ కాడ, ఉచిత బస్ ప్రయాణం కాడ ఈయనే కొట్టుకుంటా మనల్ని ఇట్లా కొట్టుకుంటాడు చేస్తారు. వీళ్ళు దోసుకునేంత దోసుకుంటారు, ఎక్కడెక్కడ ఇట్లా కొట్టుకుంటాడు చేస్తారు. మరి ఇక విద్య, వైద్యం, సత్వర న్యాయం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇక ఒక పేదోనికి ఒక తప్పు చేస్తే, ఇప్పుడు ఒక పేదోనికి ఏదైనా అన్యాయం జరిగితే ఆ తప్పు తీర్పు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ రాజకీయ నాయకుడు ఆ చేసిన అవినీతిని కక్కించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఎవడన్నా ఆలోచించిండా? విద్యా, వైద్యం మీద ఎవడన్నా కన్ను పెట్టిండా? విద్యా వ్యవస్థ నాశనం అవ్వడానికి కేసీఆర్ కాదా కారణం? దొరకబట్టిరా? బల్పాలు చాక్ బేస్ల పైసలు కూడా తిన్నారు దొంగలి. వీళ్ళు ఈ కేసీఆర్ పరిపాలన 9.5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో సాక్ బేస్ల పైసలు కూడా, చిన్నపిల్లలకు వచ్చే సాక్ బేసులు, బల్లలకు వచ్చే సాక్ బేసులు ఉంటాయి కదా, ఆ సాక్ బేస్ల పైసలు కూడా దొంగ నా కొడుకులు. వీళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు? కాంగ్రెస్ పార్టీ పెద్ద చేతగాని పార్టీ అని ఇప్పుడు ప్రజలకు ముద్ర పడిపోతున్నది. మరి వీళ్ళని పట్టుకుంటారా, పట్టుకోరా? అసలు ఇంతవరకు ఎవరిని కూడా పట్టుకునే దాఖలా లేదు. కనీసం గట్టిగా కౌంటర్ వేసే మొగోడే లేదు కాంగ్రెస్ పార్టీలో. ఉన్న ఒక్కనే తీర్మానం వలన బయటకు నెట్టేసారు. ఎందుకంటే ఎదుగుతే తప్పన ఎక్కడ ఎదుగుతే బీసీలో నిజంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఏం జరుగుతుందో ఏం కథ అని ఆయనను బయటకు నెట్టేసారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం పోతుంది. ఇంకోటి కేటీఆర్ అంశం తీసుకుందాం. కేటీఆర్ అంశం 50 కోట్ల రూపాయలు అన్నారు. 50 కోట్ల రూపాయలు ఈ కార్ రేస్ విషయంలో అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా, మంత్రివర్గానికి సంబంధించి ఏ ఆమోదం లేకుండా ఒక కంపెనీకి 50 కోట్ల రూపాయలు కట్టుబెట్టినా అని చెప్పారు. అది అన్యాయం. అది క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇచ్చడానికి తప్పే కదా. మరి కేటీఆర్ ఏమైనా వీకిరా అంటే ఏం వీకలేదు. ఇట్లే మాట్లాడదాం. మరి ఇప్పుడు తప్పు చేసి మా సొమ్ము ఏమో మాది, మీరు అనుభవించేదేమో మీరు, అప్లై అయ్యేదేమో మాకు. మరి ఎవడు కట్టాలి? మా ప్రజల తరపున ఎవడు మాట్లాడాలి? మా ప్రజల తరపున ఎవడు ప్రశ్నించాలి? ఇది ఈ విషయాలల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు 100% అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ చెత్తగాళ్ళు కనీసం ఒక్కరు కూడా ఎందుకు పట్టుకుంటలేకపోతారు? ఎందుకు ఇప్పుడు సంవత్సరం 18 నెలలు గడుస్తూ ఉన్నా బీఆర్ఎస్ చేసిన అవినీతిని, అక్రమాలను ఒక్కడు కూడా అసలు వీళ్ళకు ఈ అవినీతి చేసిండు, వీని లోపలేస్తున్నామని ఒక్కరు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరు. విఫలమవుతున్నారు. ఒక్కడు కూడా సాధ్యమవుతలేదు వీళ్ళతోని. ఇది తెలంగాణ ప్రజలు అంటున్న మాట. నిజంగా ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ విధంగానే కొనసాగితే మీ పార్టీలను, రాజకీయ పార్టీలను, బీఆర్ఎస్ పార్టీ అంటే అయిపోయింది. అది దాని నమ్మకం కోల్పోయింది. ఎందుకంటే ఈ ఆర్థిక మాంద్యానికి కారణం వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్లు అప్పు చేసిందని, అక్కడ కాళేశ్వరం విషయంలో కుంభకోణం చేసిందని ప్రజలందరికీ తెలుసు. మీరు శిక్ష వేసినా వేయకుండా పేర అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పారు. అది వాళ్ళకి అదే శిక్ష అనుకోవాలి అంతే. ప్రజలు చెప్పిన గుణపాఠమే వాళ్ళ శిక్ష అనుకోవాలి. తప్పటిగా మలుసుకొని ఉండాలి. ఇక మళ్ళీ వచ్చే అధికారం కలపలేదు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూడా అవినీతి చేసిన నాయకులను, అవినీతి చేసిన ఈ కుంభకోణాలు, ఈ ఆస్తులు, అక్రమాస్తులు వీళ్ళన్న నాయకులు బయటకు తీయకపోతే మిమ్మల్ని కూడా బొందబెట్టే రోజు వస్తుంది. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా ఈ అంశాల గురించి కానీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంశం గురించి కానీ మీ అభిప్రాయం ఏమనుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉంటాం.